చాణక్య భీముడు పరిపాలించిన నేల, పచ్చదనంతో ప్రకృతికి వేసిన మాల ఈ భీమవరం. అసలైన అందం లొకేషన్లో ఉంది. కలిసి చేద్దాం ఒకేషన్. ఆడాల వెయిటింగ్ అక్కడ. లెట్స్ స్టార్ట్ ఆడాల మజాకా ఇన్ భీమవరం. సోపు ఉందిరో చిన్నదాని సోపులోన సోపు ఉందిరో సోపు మీద కాలేసి సిప్పయిందిరో ఆ బుజ్జి 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 గుండెలో పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో ఆ సెంటు తగిన మనసే అంటుకుందిరో అది బగ్గు 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 మండుతుందిరో. హాయ్, హలో, బాగున్నారా? అది భీమవరంలో ఆడాల మజాకా. భీమవరం ఒరిజినల్ పేరు ఏంటో తెలుసా మీకు? చాణక్య భీమవరం. అండ్ ఎందుకు ఈ పేరు వచ్చిందంటే చాణక్య భీముడు పరిపాలించడంతో ఆ పేరు పుట్టింది. ఎనీవేస్, అందరికి హార్టీ వెల్కమ్. మా షోకి మా ఆడియన్స్ ఎంత ముఖ్యమో మా పార్టిసిపెంట్స్ కూడా అంతే ముఖ్యం కదా. గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ కాల్ అవర్ పార్టిసిపెంట్స్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు. చెంగుమంటూ రావే తిరగ రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు ది పార్టిసిపెంట్స్. హాయ్ రవి. హాయ్ హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాం. వెరీ నైస్. ఇంకా బాగున్నాం. నేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటో అలా బిస్కెట్ లేడం ఇక్కడ భీమవరం. థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు శిల్ప. శిల్ప గారు, హౌస్ వైఫ్. ఓకే, మీరు? ప్రియా. ప్రియా, మీరేం చేస్తున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మీ ఇద్దరు? వదిన మరదలు. వదిన మరదలు. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరు అత్తమ్మా? నా పేరు వాసవి. వాసవి గారు, బాగున్నారా? బాగున్నా అండి. మీ పేరండి? అనన్య. అనన్య. బీబీఏ సెకండ్ ఇయర్. బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మీ ఇద్దరు? తల్లి కూతురు. తల్లి కూతుళ్ళు. ఓహో, అందుకే అత్త అన్న. హార్టీ వెల్కమ్ టు ది షో. ఫస్ట్ మనము పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. అంటే ఎవరిలో ఎంత ఎంతూజియాజం ఉంది, ఎంత టాలెంట్ ఉంది, ఎంత నవ్వుపించే, ఎంత ఎంటర్టైన్ చేసే గుణం ఉంది తెలుసుకుందాం. ఆట పాట డైలాగ్ జోకు మీ ఇష్టం, ఎలా ఎంటర్టైన్ చేస్తారో ఇద్దాం. మా అత్తతో స్టార్ట్ చేద్దాం. సీతకొట్టు. 100 మందిని చంపితే వీరుడు అంటారు, అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడు అంటారు. బాహుబలి ఒక శుభముహూర్తాన మహిష్మతికి మహారాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. ఇది నా మాట, నా మాటే శాసనం. ఓకే. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పనా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. మామూలుగా లేరండి తల్లి కూతుర్లు. ఇద్దరికి చంపేస్తా మహిష్మతి రాజ్యం అంటున్నారు. దేవుడా, ఇదే ఎనర్జీ, సూపర్ ఎనర్జీ. వెరీ గుడ్. శిల్పపిని, నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సమయము లేదు మిత్రమా, శరణమా రణమా. ఇప్పటిదాకా దేశం ఉనికి నిలుపుకుందాం, ఇకపై ఉనికి చాటుదాం. దొరికిన వాణి తురుముదాం, దొరకని వాణి తరిమి తరిమి కొడదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. మనం కథలు చెప్పకూడదు, మన కోసం కథలు కథలుగా చెప్పుకోవాలి. బాగా చెప్పారండి, నిజంగా చాలా చాలా బాగా చెప్పారు. నువ్వేం చేస్తున్నాను? డైలాగ్ చెప్తారా? యాక్షన్. బెత్తడంత నడుము లేదు, దీన్ని నేను చూసానంట. ఇదో పెద్ద అందగత్త మరి. నీ నడుము కంటే సన్నంగా ఉందని నీ కుళ్ళు. పరిచయాలు ఓవర్. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. యు వర్సెస్ యు, యు వర్సెస్ యు, అలా మనం డివైడ్ చేసాం అనమాట. ఒక పదం ఇస్తా, ఆ పదం గురించి నాకు చెప్తారు మీరు, కానీ ఎక్కడ కూడా ఆ పదం వాడకుండా. ఓకేనా? సో ఫస్ట్ 90 సెకండ్స్. పినియర్ మీరు, అత్తగారు మీరు, అండ్ నేను మీకు ఇచ్చే టాపిక్ చెప్పులు. ఓకేనా? చెప్పుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పులు అనే పదం తీయకుండా. ఫస్ట్ పిని, మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. మనం అది లేకుండా నడవలం. ఎక్కడికి వెళ్ళి అది కావాలి. ఎలా పోతే రాళ్ళు గుచ్చుకుంటే, అవి గుచ్చుకుంటే, ఇవి గుచ్చుకుంటాయి, ముళ్ళు కూడా గుచ్చుకుంటాయి. నేను అసలు అది వేసుకుని ర్యాంప్ వాక్ చేద్దాం అంటున్నాను. నేను చాలా బాగా చేస్తాను ర్యాంప్ వాక్.
అవి వేసుకుని చేస్తాడు ఎవడైనా. దాంతో ఇంకా బాగా వస్తుంది ర్యాంప్ అవునా? ఆ. రవి నువ్వు కొంచెం షార్ట్ కదా, అవును. కొంచెం పెద్ద పెద్ద వేసుకుంటే బాగుంటాయి. ఇంకెంత వేసుకోను? ఇంకా ఒక 4-5 నువ్వు మీటర్లు 6 అడుగులు వేసుకోనా? ఉండాలి, 6 అడుగులు ఉండాలంటే ఇంకా పెద్ద చేసుకో. దేవుడు ఇంతే ఇచ్చింది, దీంతోనే నేను హ్యాపీ. ఇంకా హైట్ ఉన్న అమ్మాయి వస్తుంది నీకు అప్పుడైతే. నాకు అమ్మాయి కావాలని చెప్తున్నా. జీవితం ఎంత ప్రశాంతంగా ఉంది చూడు ఇట్లా. అమ్మాయి కోసం చెప్పులు వేసుకోమంటారు ఏంటండి బాబు మీరు? అప్పుడు ఇంకా బాగా అంతావు. అత్తమ్మా. రవి అవి లేకుండా అసలు బయటికే వెళ్ళాం. దాంతో 100 కోట్లు బిజినెస్ జరుగుతున్నాయి, అవును. ఎన్నో బ్రాండ్లు, లక్షల కోట్లు టర్న్ ఓవర్. దాని వల్ల గవర్నమెంట్ కి ఎంతో ట్యాక్స్. దేని వల్ల? వాటి వల్ల. వాటి వల్ల లక్షల కోట్లు టర్న్ ఓవర్ అంట. పెళ్లిలో కాశీ వెళ్ళిపోతానంటాడు, అవి వేసుకుని వెళ్ళిపోతాడు. చెప్పులు వేసుకుని కాశీకి వెళ్తారా? చెక్క వేసుకుంటాడు, ఆ. అవి వేసుకునే వెళ్ళిపోతాడు. అప్పుడు మరిదొచ్చి ఆ. నువ్వు వెళ్ళొద్దు బావా అని ఆపుతాడు, ఆ. అప్పుడు ఆగిపోతాడు. నా చెప్పులు ఇస్తా అంటాడేమో బావ. దీంతో అక్కడ మా నెట్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, నెట్ లో అవును. కూడా బుక్ చేసుకుని వచ్చేస్తాను ఇంటికి. ఆన్లైన్ సైట్ లో ఎక్కువైపోయినాయి అత్త. వాటితోటి అదే మోడల్ లో కాకుండా రకరకాల మోడల్స్ కూడా వస్తాయి. అవును. ప్రతి స్త్రీ దగ్గరే కూడా వందల జతలు కూడా ముందు మెయింటైన్ చేస్తారనమాట. గిన్ని కొంటారు, ఎందుకు కొంటారో అర్థం కాదు. కాలేజీ పిల్లలకు కూడా మరింత అందం ఇటుబడిస్తుందని వాటికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. దేని మీద? పాకెట్ మనీ కూడా దానికే ఖర్చు పెడతారు. దేని మీద? నువ్వు చెప్పిన దాని మీద. చెప్పుల మీద. అస్సలు ఏడ కూడా తగ్గలేదుగా. చెప్పులు అనే పదం తీయకుండా చెప్పుల గురించి అద్భుతంగా చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ 90 seconds అంటే యు వర్సెస్ యు. నేను మీకు ఇచ్చే టాపిక్ లంచం. ఓకేనా? రెడీ? లంచం. పొద్దున్న లెగిస్తే అది లేకుండా మనం ఏ పని చేయలేం. అమ్మ నేను లంచం అన్న బ్రష్ అనలేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అది లేకుండా మనం ఏ పని చేయలేం. మొదలు పెట్టామంటే మనం ఏదైనా పని జరగాలంటే అది లేకుండా మనకు త్వరగా ఏ పనులు అవ్వవు. ఇప్పుడు మనం చాలా ఆవిడ ఏ పని చెప్తుంది? లంచం గురించి ఏం మాడుతుంది ఆవిడ? నాన్న ఏ పని అవ్వాలి నా పొద్దున్న నుంచి నీకు? మీరు చెప్పింది. బట్టలు వేసుకోవాలనుకో పొద్దున లంచం అవసరమా? అది స్నానం చేయాలంటే లంచం అవసరమా? టిఫిన్ చేయాలంటే లంచం అవసరమా? అది చేయించడానికి ఇండస్ట్రీ పెట్టాలంటే మనకు అది అవసరం కదా. ఇండస్ట్రీ అమ్మో పెద్ద ఆలోచిస్తుంది ఇవిడ. సడన్ గా ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తాం రవి, దాని మీద బోల్డ్ వచ్చే అపరిచితుడు, అవును. భారతీయుడు, బోల్డ్ సినిమాలు వచ్చే దాని మీద. ఠాగూర్ మంచి సినిమాలు వచ్చే దాని మీదే. అన్ని కూడా లంచం గురించి మాట్లాడే. అన్ని దాని గురించే మాట్లాడే. మన ఇండియాలో ఇప్పుడు అదే నీ పెద్ద ఫేవరెట్ problem. సినిమా? భారతీయుడు. ఎందుకు? దాని గురించి ఎక్కువ ప్రొటెస్ట్ చేశారు అసలు కాబట్టి. కమల్ హాసన్ గారు అద్భుతంగా యాక్టింగ్ చేశారని చెప్పాలా. నువ్వు వెనకాల గోకుతుంది మా పిన్ని. మనకి ఏదైనా ఇప్పుడు త్వరగా పని జరగాలంటే మనుషులకి పేషెన్స్ లేకుండా అది త్వరగా జరిగిపోవాలి, మనం దాని చుట్టూ తిరగకూడదని చెప్పి అది ఇచ్చేసి పనులు త్వరగా ఏమి చేయించేసుకుంటారు. ఇస్తున్నారు? డబ్బులా? ఆ. ఎలా ఇస్తున్నారు? టేబుల్ కింద పెట్టి టేబుల్ కింద పెడుతున్నారు చైని. చెప్పు. ఇప్పుడు నువ్వు ఉన్నావు రవి, అవును. రేపు పొద్దున్న మాకు యాంకరింగ్ కావాలి, రేపు ఒక షో చేయాలి. నీకు అది ఇస్తే గానీ రానంటావు, డేట్లు కుదరదు అంటావు. నీకు అది ఇస్తేనే వస్తానంటావు, లేకపోతే రానంటావు. సూపర్. 90 seconds అయిపోయాయి. లంచం గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నావు. నువ్వు ఎక్కడెక్కడ ఇస్తావో ఎక్కడెక్కడ వాడుతూ అర్థమైంది. నువ్వు ఎవరెవరికి ఎంత ఇస్తావో అర్థమైంది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇద్దరు బాగా పర్ఫార్మ్ చేశారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 3 jar మిక్సర్ goes to which team? అవర్ టీమ్. కాన్ఫిడెంట్ ఉన్నారు కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి ఈ లెక్కతో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరే కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలకలో ఇక్కడ నుంచి మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ నుంచి మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. నలుగురు వచ్చిన తర్వాత నేను వాళ్ళకి టాస్క్ ఇస్తా. ఎవరైతే బాగా టాస్క్ చేస్తారో వాళ్ళే విన్నర్. సెలెక్షన్ ప్లీజ్. ఓకే, సో మీ టీం పేరు ఏమైనా అనుకున్నారా? మమ్మల్ని చూస్తే తెలియట్లేదు, మేమే డైమండ్స్. డైమండ్స్. సారీ అండి, ఇప్పుడు దాకా మనుషులు అనుకున్నాను. మనుషుల్లోనే గొప్పది, అది లేకుండా ఏ మనిషి బతకడు కదా. లంచం లేకుండా దినం స్టార్ట్ అవ్వదు అన్నది కూతురు, అది లేకుండా మనిషి బతకడంటుంది తల్లి. పేర్లు తెలుసుకుందాం ఒకసారి. వచ్చేరేమా? జానకి గారు, ప్రియా, వింధ్య, సురీష. రైట్. సో ఫస్ట్ ర్యాంప్ వాక్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డైమండ్. అలా వాక్ చేసి అలా రండి, అద్భుతంగా. వచ్చిన తర్వాత టాస్క్ మాట్లాడుకుందాం. ఓకేనా? మ్యూజిక్. చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే, ధూముదాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. ఏమైంది? కింద ఏమైనా పడిపోయిందా? ఏరుకుంటా ఏందత్త కింద చిల్లర పడిపోతే. పిన్ని మనోళ్ళు తోపులు తురుములు. ఓకేనా?
అద్భుతంగా వాక్ చేయాలి నాన్న, ప్లీజ్ నాన్న, దండం మ్యూజిక్. అందం కేక కేక ఒళ్ళంతా కాకా కాకా యు ఆర్ సో కేక గుండెల్లో కాకా యు ఆర్ సో కేక కేక అందం కేక కేక ఒళ్ళంతా కాకా కాకా లాగేస్తూ ఉంటే ఆగేదెట్టాగా. ఓకే, ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ నలుగురిలో ఎవరికి సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉందో చూస్తా. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ అడగంగానే మీకు ఆన్సర్ తెలిసైతే ఏం చేస్తారు, మీరు చెయ్యెత్తుతారు, లేకపోతే ఆన్సర్ చెప్తారు. కానీ ఆన్సర్ చెప్పకుండా ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ తెలుసు అన్న వెంటనే చేతులు రెండు ఇట్లా పైకి పెట్టేసి అని గట్టిగా అరుచుకుంటూ వెళ్ళి ఆ లైన్ ని కాళ్ళతో టచ్ చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి హై ఫై ఇయ్యాలి. అప్పుడు అది బజర్ నొక్కినట్టు అనమాట. మీకు ఫస్ట్ ఛాన్స్ వస్తుంది ఆన్సర్ చెప్పడానికి. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళే విన్నారు. రెడీ? నేను పక్కా లోకల్ డాన్స్ చేసిన హీరోయిన్ ఎవరు? ది హీరోయిన్ కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. డిఎస్పి పూర్తి పేరు ఏంటి? వెరీ గుడ్, వీళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. నానా, డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్. రైట్ ఆన్సర్. సో ఫస్ట్ 2 క్వశ్చన్ కి వీళ్ళిద్దరే బయలుదేరారు. వాళ్ళిద్దరు బయలుదేరలేదు కాబట్టి ఇప్పటి నుంచి పరిగెట్టకపోయినా తప్పు ఆన్సర్ చెప్పినా పనిష్మెంట్ ఉంటది అనమాట. పనిష్మెంట్ ఏ రేంజ్ లో అయినా ఉండొచ్చు. ఖైదీ నంబర్ 150 సినిమాలో కుమ్ముడు పాటలో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చిన హీరో ఎవరు? నీకుంది పనిష్మెంట్. రామ్ చరణ్. రామ్ చరణ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే నువ్వు బయలుదేరావు, బాగానే ఉంది. ఈవిడ బయలుదేరలేదు, ఈవిడ అసలే బయలుదేరలేదు ఇంతవరకు. అందుకే వీళ్ళిద్దరి మీద ఈ కుమ్ముడు పాట. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెట్టి నీ కోసం వచ్చాను. వీళ్ళిద్దరు బాగా చేశారు. మీకేమైందండి? అడవి డాన్స్ చేశారు ఇక్కడ. పనిష్మెంట్ ఏంటంటే మీరు ఆ స్టెప్ చేస్తారు నాతో, మెగాస్టార్ గారి స్టెప్. టీచర్ లో నన్ను చూస్తే ఈ పాపకి నెక్స్ట్ సెమిస్టర్ లో నెక్స్ట్ ఎగ్జామ్ లో టాప్ మార్క్స్ లేండి ప్లీజ్. మేడమా, మీరు వాడేది ఆసబ్బా? ఇప్పటి వరకు మనం చిలగాట వాడినా మేడంతోనా? నెక్స్ట్ క్వశ్చన్. బాలయ్య బాబు గారి 100వ సినిమా పేరేంటి? మళ్ళీ ఈవిడే ఫస్ట్ పరిగెట్టి ఫస్ట్ వచ్చారు. సో బాలయ్య బాబు గారి 100వ సినిమా పేరేనమ్మా? గౌతమ్ పుత్రుడు శతకర్ణి. గౌతమ్ పుత్ర శాతకర్ణి. వెరీ గుడ్. ఒక చిన్న అడ్వైజ్ ఇస్తా, అప్పుడప్పుడు చదువుకో. నెక్స్ట్ క్వశ్చన్. నాగార్జున గారు రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో తొందరలో వస్తున్న సినిమా పేరేంటి? మీరు సూపర్ అండి. ఆన్సర్ ఇస్ ఓం నమో వెంకట. ఫైనల్ క్వశ్చన్. ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. ప్రభాస్ పుట్టిన ఊరేంటి? ఓకే, భీమవరం. భీమవరం ఇస్ ద రైట్ ఆన్సర్. కాదా? మొగల్తూరు. అది చిరంజీవి గారు. ప్రభాస్ కూడా మొగల్తూరే. ఇప్పుడు కొత్త విషయం తెలిసింది. మా టీచర్ గారు ఉన్నారు ఇక్కడ, ఆవిడ ప్రభాస్ గారి క్లాస్మేట్ అంట. జాగ్రత్తగా చూడండి మేడం ని. ఈ మేడం ప్రభాస్ గారు చదివిన కాలేజ్ లో చదివారు. స్కూల్, కాలేజ్ కాదురా ఎదవా, స్కూల్.
మాకు ప్రభాస్ గారి గురించి ఒక తెలియని విషయం ఏదైనా చైల్డ్హుడ్. I used to scold him more. ప్రభాస్ గారిని తిట్టేవారా మీరు? Yeah. ఎందుకు? అతను అసలు ఎక్కువ మాట్లాడేవాడు కాదు, చాలా తక్కువ మాట్లాడేవాడు. అతను నా మాట వినేవాడు కాదు. అందుకు I used to scold him more and I used to call him Anna. అన్న. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వాట్స్ యువర్ నేమ్ మేడం? My name is Swaraj Lakshmi. స్వరాజ్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. బోర్డులో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. నేను క్వశ్చన్ ఏం అడిగానంటే ప్రభాస్ గారు పుట్టిన ఊరు ఏదని. మనకు కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ సోర్స్ నుంచి వచ్చింది కాబట్టి మొగల్తూర్ అంట, భీమవరం కాదు. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఫ్రై పాన్ గిఫ్ట్ గోస్ టు. తప్పు ఆన్సర్ చెప్పారు కాబట్టి వీళ్ళకి వెళ్తుంది. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఆల్రైట్, సో సూపర్ మచ్ గేమ్ రెడీగా ఉంది. నా బాస్కెట్ ఎదురుగా ఉన్న బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కంటికి గంతలు కట్టేస్తాం అనమాట. ఏం కనిపించదు మీకు ఇది కట్టేస్తే. దూరంగా చూస్తే 2 బాస్కెట్లు ఉన్నాయి. సో టీమ్ లో 2 ఉన్నారు. ఒకరేమో బాస్కెట్ పట్టుకొని అలా రౌండ్ తిరుగుతా ఉంటారు. ఇంకో పార్టిసిపెంట్ కంటికి గంతలు కట్టేసి నేను బాల్ అందిస్తూ ఉంటాను, ఆ బాస్కెట్ లో వేయండి. బాస్కెట్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేస్తా ఉంటారు. నేను ఇక్కడ ఉన్నాను, మీ కంటికి గంతలు ఉంటాయి, ఇక్కడ నుంచి బాల్ వేసే వాళ్ళు వేస్తుంటారు. ఎలా మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్, ఎలా మీరు కరెక్ట్ బాస్కెట్ లోనే వేస్తారు బాల్, అది పాయింట్. బాస్కెట్ పట్టుకున్న వాళ్ళు తిరుగుతూ ఉండాలి, నాన్ స్టాప్ గా తిరుగుతున్నారు. ఆగారు అనుకోండి డిస్క్వాలిఫైడ్. క్లియర్, ఈజీ. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నారు కాబట్టి ఎవరు బాస్కెట్ లో వేస్తారు, ఎవరు బాస్కెట్ పట్టుకుంటారు? ఈ అమ్మాయి పట్టుకుంటది. మీరు బాస్కెట్ పట్టుకొని తిరుగుతుంటారు అంటే మీ కంటికి గంతలు ఉంటాయి. వచ్చే యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. రెడీ ఇటు, రెడీ ఇటు. ఫుల్ పడాల, 1 టప్ కాదు, ఫుల్ ఫుల్. మెల్లగా ఆలోచించి మెల్లగా వినండి. వేసేస్తున్నారు, బాల్స్ వేస్ట్ చేస్తున్నారు. టైమ్ అప్. సో టోటల్ గా 1 minute లో మా శిల్ప పిండి వాళ్ళు వేసారు ఎన్ని అంటే 1, 2, 3, 4, 5. టోటల్ గా 5 వేసారు 1 minute లో, విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ స్కోర్. ఇప్పుడు మీరు తెలుసు కదా 6 వేస్తే ఈ రౌండ్ లో గిఫ్ట్ మీకే. ఆల్రైట్, వచ్చే. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో 1 minute లో 5 వేస్తే మీరు గెలిచిపోయినట్టు చెప్పాను నేను. 5 కాదు 6, కానీ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8. అద్భుతంగా ఆడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 25 brands గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్. భీమవరంలో ఆడాల, మజాకా ఇవాళ భలే ఎంజాయ్ చేసాం. అందరి చేతుల్లో గిఫ్ట్స్ ఉన్నాయి, బాగా ఎంటర్టైన్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. మీరు కూడా హ్యాపీగా ఈటీవీ రోజు 6 గంటల నుంచి 6:30 వరకు చూస్తే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. రేపు కొత్త ఊరికి వెళ్దాం, కొత్త ఆడియన్స్ అండ్ కొత్త పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.
ఆలోచన చేయాలంటే రక్తంలో కాదు తత్వంలో ఉండాలి. డైలాగ్ చెప్పినా నాన్న? నువ్వు ఒకసారి నీ మొహం నడు తిప్పు, ఒకసారి ఇటు తిప్పు, ఇటు. అసలు ఇది తేడాగానే ఉంది. బుల్లితెర పెద్ద చుక్క ఎవరు? రవి రవి రవి. ఓహో చెప్పలు కొట్టాడే. ఆడవాళ్ళందరూ ఎవరి వల్ల చెడిపోతుంది అంటే కాలేజీకి రాకుండా చదవకుండా? నువ్వేమైనా అడగొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళలో మగాడు ఎవరు అని అడగండి. ఎవరు లేరు. ఎవరు లేరా? ఎవరు లేరండి.